Hi friends, welcome to SecuriTech Official. ఈ రోజు నేను మీకోసం హైఫోకస్ యొక్క బేబీ మానిటరింగ్ కెమెరా తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి ఎంఆర్పి వచ్చేసి 6,750 రూపాయలు ఇవ్వడం జరిగింది అనమాట. కానీ మన దగ్గర మీరు చెక్ చేసుకున్నట్టయితే ఈ కెమెరా మీకు 2,000 వరకు దొరుకుతుంది. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే కెమెరా అన్బాక్సింగ్ అన్నది చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ దీన్ని ఇలా తీసేసి కవర్ పీకేసి మనకి దీన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్నట్టయితే మనకి ప్లే స్టోర్లో యాప్ ఏముంది అన్నది, యాప్ స్టోర్లో యాప్ ఏముంది అన్నది కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్ దీన్ని అన్బాక్సింగ్ చేశాక మనకి కెమెరాలో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అన్నది నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు మనం కెమెరా బయట సో మనకి యాజ్ యూజువల్ యూజర్ మాన్యువల్ ఇచ్చారనమాట. ఈ యూజర్ మాన్యువల్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందని చూసుకున్నట్టయితే కెమెరాని ఇన్స్టలేషన్ ఎలాగా, దీని కాన్ఫిగరేషన్ ఎలాగా, దీని పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. సో కెమెరా అయితే చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్, చూడండి బాగుంది కదా. ఇది మనకి ఫ్రంట్ బ్యాక్ ప్యాన్ టిల్ట్ మొత్తం 95 degrees వైడ్ యాంగిల్ వస్తుంది. ఫుల్ ప్లేజర్గా 360 degrees తిరుగుతుంది అనమాట. ఇది మనకి పవర్ కనెక్ట్ చేసుకునే పోర్ట్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి మెమరీ కార్డ్ పెట్టుకునే మెమరీ కార్డ్ స్లాట్ ఇచ్చారు, రీసెట్ బటన్ ఇచ్చారు అనమాట. సో ఈ కెమెరా చూసుకున్నట్టయితే మనకి 2-way కమ్యూనికేషన్ ఉంది. అలాగే 2 MP వైఫైతోనే సపోర్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అడాప్టర్ ఇచ్చారు, USB కేబుల్ ఇచ్చారు. సో ఇది కెమెరా ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు అని చూసుకున్నట్టయితే సీలింగ్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి మనకు 2 స్క్రూస్ ఇచ్చారు కదా, ఈ 2 స్క్రూస్ సీలింగ్కి ఫిక్స్ చేసుకుని మనం కెమెరా సీలింగ్ పెట్టుకోవచ్చు, లేదా టేబుల్ మీద ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పినట్టు ఇక్కడ మనం పవర్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనం పవర్ ఇచ్చేసాం. ఇక్కడ మనకి ఐఆర్ ఉన్నది కదా, మనకి నైట్ విజన్కి యూజ్ అవుతుంది ఇది. ఇప్పుడు కెమెరాకి పవర్ వెళ్ళిన తర్వాత కెమెరా పవర్ ఆన్ అని చెప్పేసి ఒక ప్రాంప్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, బ్లూ కలర్ లైట్ వచ్చింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మన ఫోన్ కనెక్షన్ ఎలాగా ఉంది. ఇప్పుడు మనం కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకి ఇందులో సైన్ అప్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సైన్ అప్ అనే ఆప్షన్ దగ్గర మన యొక్క మెయిల్ ఐడి ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం సంథింగ్ మెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. మనకి సెట్టింగ్స్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం హెడ్ డివైస్ మీద పెట్టుకుని స్మార్ట్ కెమెరా అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి కెమెరా దగ్గర చూసుకున్నట్టయితే బ్లూ కలర్ ఇండికేటర్ బ్లింక్ అవుతున్నదా లేదా అని అడుగుతున్నది. సో మనకి అక్కడ అవుతున్నది కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ పెట్టి నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం కనెక్ట్ చేసిన వైఫై పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది మనకి ఫుల్ హెచ్డి కెమెరా. దీని యాంగిల్ వచ్చేసి మనకి 95 degrees వరకు వ్యూ అవుతుంది అనమాట ఒక కార్నర్లో పెట్టుకున్నప్పటికీ. దీనికి మనకి కావాల్సిందల్లా ఒక 4G రౌటర్. సో అలాగే దీనికి అడిషనల్గా ఉన్న ఫీచర్స్ చూసుకున్నట్టయితే మోషన్ డిటెక్షన్ ఉంది, ఆటో ట్రాకింగ్ ఉంది, 2-way కమ్యూనికేషన్ కూడా ఉంది. అలాగే షేరింగ్ కంట్రోల్ ఉంది, ఆటో ఎయిర్ కట్ అంట, మనకు అది ఐడియా లేదు. సో దీని యాప్స్ మనకు కావాలి అనుకున్నట్టయితే మనకి క్యూఆర్ కోడ్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మనం ప్లే స్టోర్ నుండి యాప్ స్టోర్ నుండి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కెమెరా మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నది చూసుకున్నట్టయితే ఆఫీసెస్కి, నెక్స్ట్ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా, లేదా పెట్స్ ఉన్నా, లేకపోతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నా సరే మనం ఈ కెమెరాతో ఎక్కడున్నా సరే, ఈవెన్ ఇండియా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నా సరే మనం ఈ కెమెరా ద్వారా మానిటరింగ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళతో మన ప్రెజెన్స్ లేకున్నా సరే అట్లీస్ట్ మన వాయిస్తో వాళ్ళకి మనం దగ్గరగా ఉన్నామని కూడా చెప్పుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న గంటని లాగి పెట్టుకోండి.